హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. దిస్ ఈజ్ అక్షిత. ఈ వీడియోలో నేను మీకు 10th క్లాస్ సోషల్ చాప్టర్ 1 ఇండియా రిలీఫ్ ఫీచర్స్ పార్ట్ 4 వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చూసుకున్నట్టయితే ఇండియా రిలీఫ్ ఫీచర్స్లో ఉన్నటువంటి డివిజన్స్లో హిమాలయాస్, ఇండో గ్యాంజెటిక్ ప్లేన్స్, అదేవిధంగా ఇండియాలో ఉన్నటువంటి రేంజెస్ గురించి తెలుసుకున్నాం. అంటే హిమాలయ యొక్క రేంజెస్ ఏవైతే ఉన్నాయో 3 ప్యారలల్ రేంజెస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అండ్ అదేవిధంగా ఇండో గ్యాంజెటిక్ ప్లేన్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ పెనిన్సులర్ ప్లాట్యూ, అదేవిధంగా మిగతా రిలీఫ్ ఫీచర్స్ గురించి కూడా మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ద పెనిన్సులర్ ప్లాట్యూ. The Indian Plateau is also known as the Peninsular Plateau as it is surrounded by the sea on 3 sides. It is mainly composed of the old crystalline, hard igneous and metamorphic rock. Large amounts of metallic and non-metallic mineral resources are found in the Indian Plateau. పెనిన్సులర్ ప్లాట్యూ అంటున్నాం అంటే ఇండియాలో ఉన్నటువంటి ప్లాట్యూ ఏదైతే ఉందో ఇది 3 సముద్రాల అంటే ఇరువైపులా 3 సముద్రాలు కలిగి ఉంటుంది. ఏ విధంగా అంటే ఓకే, సో ఇది ఈ విధంగా మన సౌత్ ఇండియా అనుకుందాం. ఇది ఇక్కడంతా గుజరాత్ అదంతా వస్తుంది కదా. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇటు సైడ్ ఏమో అరేబియన్ సీ ఉంటుంది, ఇటు సైడ్ ఏమో బే ఆఫ్ బెంగాల్, అండ్ ఇక్కడ సదరన్ టిప్ వద్ద వచ్చేసి ఇండియన్ ఓషన్ ఉంటుంది కదా. మరి ఈ 3 సముద్రాల మధ్య ఉన్నటువంటి ల్యాండ్ని పెనిన్సులర్ ల్యాండ్ అని అంటారనమాట. ఓకే, అండ్ సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఈ ప్లాట్యూస్లో 2 డివిజన్స్ ఆఫ్ ప్లాట్యూస్ ఉంటాయి. సెంట్రల్ ప్లాట్యూ అని అండ్ నెక్స్ట్ సదరన్ ప్లాట్యూ ఏదైతే ఉందో దాన్ని డెక్కన్ ప్లాట్యూ అని అంటారనమాట. అంటే ఇక్కడ నర్మదా, తపతి నదుల మధ్య ఉన్నటువంటి సాత్పురా రేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ సాత్పురా రేంజెస్ కింద ఉన్నటువంటి భాగం అంతా కూడా డెక్కన్ ప్లాట్యూ అవుతుంది. సో ఇక్కడంతా మీరు సెంట్రల్ పార్ట్ చూస్తున్నారు కదా. ఈ సెంట్రల్ పార్ట్ నుంచి ఇటు సైడు బీహార్, వెస్ట్ బెంగాల్ వరకు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా సెంట్రల్ ప్లాట్యూస్ ఉంటాయన్నమాట. దెన్ వాటి గురించి మనకి ఇక్కడ కింద ఇస్తారు. అంతకన్నా ముందు ఈ ల్యాండ్ ఏదైతే ఉందో 3 సముద్రాలతో కవర్ అయి ఉంటుంది అనమాట, ఇరుపక్కల చుట్టుపక్కల అంతా కూడా. దాన్నే పెనిన్సులర్ ప్లాట్యూ అని చెప్పచ్చు. మరి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ మనం క్రిస్టలిన్ రాక్స్ చూడొచ్చు, మెటామార్ఫిక్ రాక్స్, ఇటువంటివన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉంటాయంటే ఈ పెనిన్సులర్ ప్లాట్యూస్లో ఉంటాయన్నమాట. దెన్ అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ ఇండియన్ ప్లాట్యూలో మనం చాలా వరకు మెటాలిక్ మినరల్ సోర్సెస్ కావచ్చు, నాన్ మెటాలిక్ మినరల్ సోర్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పెద్ద మోతాదులో దొరుకుతాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హిల్స్ ఉంటాయి కదా, కొండలు, ఈ కొండలు చుట్టుపక్కల ఈ విధంగా కొండలు ఫామ్ అయి ఉంటాయి. ఓకే, సో ఇక్కడంతా కూడా ఏముంటుంది, లోయ ఉంటుంది కదా. ఈ లోయలో చాలా వరకు ఈ లోయ చాలా బ్రాడ్గా ఉంటుందన్నమాట. దెన్ it has broad and shallow valleys with rounded hills. The topography of the plateau is slightly tilted towards east and the western and eastern Girds form the western and eastern edges respectively. The southernmost tip of the plateau is కన్యాకుమారి. ఇందాక నేను చెప్పాను కదా ఏవైతే కొండలు ఉంటాయో, హిల్స్ అయి ఉంటాయో, రౌండెడ్ హిల్స్ ఏవైతే ఉంటాయో ఆ కొన మధ్యలో ఉన్నటువంటి లోయలు ఉంటాయి కదా. సో ఆ లోయలు చాలా బ్రాడ్గా కూడా ఉంటాయి. మరి ప్లాట్యూ విషయానికి వస్తే ప్లాట్యూ యొక్క టోపోగ్రఫీ ఏ విధంగా ఉంటుందంటే ఈస్ట్ వైపుకు అదేవిధంగా వెస్ట్ వైపుకు వాలినట్టుగా ఉంటాయి. మరి ఈస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఈస్టర్న్ ఘాట్స్ వచ్చేసి వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఎడ్జెస్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ మనం సౌత్ ఇండియాలో అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఇక్కడ సౌత్ ఇండియాలో అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఇదంతా కూడా వెస్టర్న్ కోస్ట్ ప్లేన్ అనమాట, ఇదంతా కూడా ఈస్టర్న్ కోస్ట్ ప్లేన్. అండ్ ఇక్కడ మనకి ఈ ప్రాంతం అంతా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా వెస్టర్న్ ఘాట్స్. సో ఇదంతా కూడా ఈస్టర్న్ ఘాట్స్. సో ఈ మధ్య ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇదంతా కూడా ప్లాట్యూ. ఓకే, దెన్ సో లాస్ట్ కొనన ఉన్నటువంటి ప్లాట్యూ ఈ కొన ఉంది కదా, సో ఇది
కన్యాకుమారి అన్నమాట. ఓకే, సదరన్ మోస్ట్ ఆఫ్ ద ప్లాట్యూ ఏంటి అంటే కన్యాకుమారి అని చెప్పాలి. The Peninsular Plateau consists of two broad divisions, namely the Central Highlands Malabar Plateau అండ్ ద డెక్కన్ ప్లాట్యూ. ఇందాకనే నేను చెప్పాను, పెనిన్సులర్ ప్లాట్యూ ఏదైతే ఉందో దాన్ని 2 డివిజన్స్గా డివైడ్ చేయడం జరిగింది. అందులో సెంట్రల్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మాల్వా ప్లాట్యూ అని, అండ్ నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని డెక్కన్ ప్లాట్యూ అంటారని నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. On physical map of India, adjacent to and south of the Gangetic Plains and north of the river Narmada, you can identify central islands. ఇక్కడ మనం ఇండియా యొక్క ఫిజికల్ మ్యాప్ అబ్జర్వ్ చేస్తున్నట్టయితే గ్యాంజెటిక్ ప్లేన్స్ ఉన్నాయి కదా, సో ఈ గ్యాంజెటిక్ ప్లేన్స్ ఇక్కడ ఉంటాయి కదా, ఈ గ్యాంజెటిక్ ప్లేన్స్ సౌత్ ఆఫ్ ద గ్యాంజెటిక్ ప్లేన్స్ అంటున్నారు. ఓకే, సో ఈ గ్యాంజెటిక్ ప్లేన్స్ అండ్ నార్త్ ఆఫ్ నర్మదా. నర్మదా ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాం మనం ఇందాకనే. ఓకే, సో నర్మదా తపతి మధ్య సాత్పురా రేంజెస్ ఉంటాయి. ఇక్కడ నర్మదా అంటున్నాం, నర్మదాకు నార్త్ వైపున ఈ సెంట్రల్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటినే మాల్వా ప్లాట్యూస్ లేదా సెంట్రల్ ప్లాట్యూ అని అంటాము. ఓకే, నర్మదా రివర్ పైన ఉన్నటువంటి ప్లాట్యూ ఏదైతే ఉందో అది మాల్వా ప్లాట్యూ లేదా సెంట్రల్ ప్లాట్యూ అంటారు. Prominent plateaus here are Malwa Plateau on the western side, and towards the east there is Chota Nagpur Plateau. In comparison to the Gangetic Plains, the plateau region is dry. The rivers are not perennial. The irrigation for the second crop depends on two wells and tanks. Identify rivers that flow in the northern side of Central Islands. చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఈజ్ రిచ్ మినరల్ సోర్సెస్. ఇక్కడ మనం మాల్వా ప్లాట్యూ అని చెప్తున్నాం, అంటే నర్మదా రివర్కి ఉత్తరాన ఉన్నటువంటి సెంట్రల్ హైలాండ్ ఏదైతే ఉందో అది మాల్వా ప్లాట్యూ అనమాట. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్యూస్ ఏవైతే ఉన్నాయంటే మాల్వా ప్లాట్యూ వచ్చేసి ఈ మాల్వా ప్లాట్యూకు ఈస్ట్ సైడ్న చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఉంటుంది. ఓకే, సో ఈ చోటా నాగ్పూర్ ప్లాట్యూ వచ్చేసి మినరల్ సోర్సెస్ మనకు ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. వెరీ రిచ్ ప్లేస్ అని చెప్పవచ్చు ఏది, చోటా నాగ్పూర్ ప్లాట్యూ. ఈ ప్లాట్యూ మాల్వా ప్లాట్యూకి ఈస్ట్ సైడ్న ఉంటుంది. అదేవిధంగా మనం ఈ గ్యాంజెటిక్ ప్లేన్స్ గురించి చెప్పుకున్నాం. ఈ గ్యాంజెటిక్ ప్లేన్స్ అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఫర్టైల్గా ఉంటుంది. ఎందుకంటే పెరినియల్ రివర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యారీ చేసేటువంటి సెడిమెంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చి డిపాజిట్ అవ్వడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా సారవంతంగా ఉంటుందన్నమాట. సో అదే చెప్తున్నారు. అండ్ గ్యాంజెటిక్ ప్లేన్స్తో కంపేర్ చేస్తే ప్లాట్యూ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా డ్రైగా ఉంటాయి. అండ్ ఇక్కడ రివర్స్ ఉండవు అనమాట, ఎటువంటి పెరినియల్ రివర్స్ ఉండవు కాబట్టి చాలా డ్రైగా ఉంటాయి ప్రాంతం అంతా కూడా. ఏవి ప్లాట్యూ ప్రాంతం, పీఠభూముల ప్రాంతం అంతా కూడా. మరి ఇక్కడ ఇరిగేషన్ చేసుకోవాలి, పంటలు పండించుకోవాలి, ఆ పంటలకి వాటర్ కావాలి కాబట్టి దేని మీద డిపెండ్ అవుతారంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 2 వెల్స్ బావులు ఏవైతే ఉన్నాయో సో వాటి మీద డిపెండ్ అవుతారు. అండ్ ఇక్కడ మనం సెంట్రల్ ఐలాండ్స్లో, ఓకే, ఈ సెంట్రల్ ఐలాండ్స్ అంటే మాల్వా ప్లాట్యూ నదరన్ సైడ్లో అబ్జర్వ్ చేస్తున్నట్టయితే అక్కడ ఏ నదులు ప్రవహిస్తాయి అనేటువంటి క్వశ్చన్ మీకు ఇవ్వడం జరిగింది. సో ఏ నదులు ప్రవహిస్తారో మీరు తెలుసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. అండ్ ఆల్రెడీ నేను చెప్పాను, చోటా నాగ్పూర్ ప్లాట్యూ వచ్చేసి రిచ్ మినరల్ సోర్సెస్ అవైలబుల్ ప్లాట్యూ అనమాట ఇది. The portion of Peninsular Plateau lying to the south of Narmada, a triangular landmass, is called Deccan Plateau. Satpura Range forms the Deccan Plateau north edge, while the Mahadev, the Kaimar Range and a portion of Michael Range are the eastern edges. ఆల్రెడీ నేను చెప్పాను. సో సౌత్ పార్ట్ ఏదైతే ఉందో అంటే నర్మదా నది కింద ఉన్నటువంటి సౌత్ పార్ట్ అంతా కూడా, సో నర్మదా నది కింద సాత్పుర రేంజెస్ అన్నీ కూడా ఫామ్ ఉంటాయి. ఈ సాత్పుర రేంజెస్ కింద ఉన్నటువంటి పార్ట్, ట్రయాంగులర్ షేప్లో ఉన్నటువంటి పార్ట్ ల్యాండ్ మాస్ ఏదైతే ఉందో దాన్ని డెక్కన్ ప్లాట్యూ అంటారని నేను ఇందాక చెప్పాను కదా. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ సాత్పుర రేంజెస్ ఇవన్నీ ఈ రేంజెస్ అంతా కూడా ఈ డెక్కన్ ప్లాట్యూ ఫామ్ అయ్యేలా జరిగిందనమాట. ఓకే, సో మహాదేవు, కైమర్ రేంజ్ అండ్ మైకల్ రేంజ్ ఇవన్నీ కూడా ఈస్టర్న్ ఎడ్జెస్ వరకు విస్తరించి ఉన్నటువంటి రేంజెస్ అనమాట. వెస్టర్న్ గర్డ్స్, ఈస్టర్న్ గర్డ్స్ అండ్ నీలగిరీస్ ఫామ్ వెస్టర్న్, ఈస్టర్న్ అండ్ సదరన్ బౌండరీస్ రెస్పెక్టివ్లీ. అదేవిధంగా నేను ఇందాకనే వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఏ విధంగా ఉన్నా అంటే కోస్టల్ ప్లెయిన్స్కు
అగెయిన్స్ట్గా ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ ఈ విధంగా ఉన్నాయని నేను చూపించాను ఇప్పుడు. సో అదేవిధంగా నీలగిరీస్, ఈ పర్వతాలు ఏవైతే ఉన్నాయో సో ఆ విధంగా ఏర్పడినటువంటి ఈ ప్లాట్యూ అన్నమాట. హియర్ యూ కెన్ అబ్జర్వ్, ఇదిగో డెక్కన్ ప్లాట్యూ, ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయని చెప్పుకున్నా. అంటే మన ఈ విధంగా ట్రయాంగులర్ షేప్ తీసుకోండి, మన ఇండియాని ట్రయాంగులర్ షేప్ తీసుకుంటే ఆ విధంగా మీకు అర్థమవుతుంది అన్నమాట. The Western Ghats lie parallel to the west coast. The structure of the Western Ghats is continuous with a few passes as the gateways to the coastal plains. ఓకే, ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో, వెస్ట్ కోస్ట్ ఉంది కదా, సో అరేబియన్ సీ వైపు ఉన్నటువంటి అంతా కోస్ట్ కూడా వెస్ట్ కోస్ట్. మరి ఈ వెస్ట్ కోస్ట్కు ప్యారలల్గా ఉన్నటువంటి ఘాట్సే వెస్టర్న్ ఘాట్స్ అన్నమాట. ఇవి నియర్గా మహారాష్ట్ర నుంచి కేరళ వరకు ఈ వెస్టర్న్ ఘాట్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అవుతూ వచ్చాయి. ద వెస్టర్న్ ఘాట్స్ ఆర్ హయ్యర్ దాన్ ద ఈస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్ అంటే అరేబియన్ సీ వైపు ఉన్నటువంటి వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి ఈస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఈస్టర్న్ ఘాట్స్ కన్నా వెస్టర్న్ ఘాట్స్ చాలా హయ్యర్ అన్నమాట. Thus, for the Deccan Plateau region, west-east slope is seen in figure 1.9. కాబట్టి ఇక్కడ మనం డెక్కన్ ప్లాట్యూ అబ్జర్వ్ చేస్తున్నట్టయితే వెస్ట్ ఈస్ట్ స్లోప్ కనిపిస్తుంది కదా మనకి ఈ ఫిగర్లో. సో అది మనకు డిస్ప్లే అంటే ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ద వెస్టర్న్ ఘాట్స్ ఎక్స్టెండ్ ఫర్ 1600 kilometers. సో అరేబియన్ సీ సైడ్న ఉన్నటువంటి వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దగ్గర దగ్గర 1600 kilometers వరకు విస్తరించి ఉన్నాయన్నమాట. నియర్ గూడలూర్ ద నీలగిరీస్ జాయిన్ ద వెస్టర్న్ ఘాట్స్ అండ్ దే రైజ్ టు ఓవర్ ఏ హైట్ ఆఫ్ అబౌట్ 2000 meters. ఓకే, సో ఇక్కడ గూడలూరు దగ్గర ఉన్నటువంటి నీలగిరి పర్వతాలు ఏవైతే ఉన్నాయో వీటికి అంటే ఇవి వెస్టర్న్ ఘాట్స్కు జాయిన్గా ఉంటాయంట, అంటే సో ఆనుకొని ఉంటాయి. మరి వీటి యొక్క హైట్ దగ్గర దగ్గర 2000 మీటర్ల వరకు ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ ద ఫేమస్ హిల్ స్టేషన్ ఉదగమండలం పాపులర్లీ నోన్ యాజ్ ఊటీ ఈజ్ లొకేటెడ్ ఇన్ నీలగిరీస్. దొడబెట్ట ఈజ్ ద హైయెస్ట్ పీక్. ఇక్కడ మనం నీలగిరీస్ పర్వతాల గురించి చెప్పుకుంటున్నాం కదా, సో ఇక్కడ మనం ఒక ఫేమస్ హిల్ స్టేషన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఊటీ ఏదైతే ఉదగమండలం అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని ఊటీ అంటారనమాట. సో ఇక్కడ ఇది చాలా ఫేమస్ హిల్ స్టేషన్ నీలగిరీస్లో ఉందన్నమాట. అదేవిధంగా హయ్యెస్ట్ పీక్ ఏదైతే ఉందో అంటే తొడబెట్ట, ఇది వచ్చేసి హయ్యెస్ట్ పీక్ అనమాట. దీని యొక్క ఆల్టిట్యూడ్ లైక్ 2637 meters ఉంటుంది. వెస్టర్న్ ఘాట్స్ ఇంక్లూడ్ ద అన్నమలై, పలాని తమిళనాడు అండ్ కార్డమం కేరళ హిల్స్. అనేముడి 2695 meters ఆఫ్ అనేమలై హిల్స్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా. ఓకే, సో ఈ వెస్టర్న్ ఘాట్స్తో పాటు తమిళనాడులో పలాని కావచ్చు, కేరళలో కార్డమం హిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, సో అదేవిధంగా అన్నమలై హిల్స్ ఇది కూడా తమిళనాడులోనే ఉన్నాయి. మరి సౌత్ ఇండియాలో హైయెస్ట్ పీక్ ఏంటి అంటే అనైమలై హిల్స్ అని చెప్పొచ్చు. అంటే దగ్గర దగ్గర 2695 meters ఎత్తున ఉంటాయన్నమాట ఈ పర్వతం. The eastern Girds extend from Mahanadi Valley in the north to Nilgiris in the south. However, the eastern Girds are not continuous. Rivers that originate in western Girds like Godavari and Krishna cut across the plateau and join the Bay of Bengal. Okay, ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ అంటున్నాం. సో యాక్చువల్లీ ఈస్టర్న్ ఘాట్స్ అంటే ఎటువైపున వస్తాయి, ఇది బే ఆఫ్ బెంగాల్. సో మన ఇండియా ఉన్న ఈ వైపున ఇదంతా కూడా ఈస్టర్న్ ఘాట్స్ అన్నమాట. అంటే ఇది కోస్తా రీజను, ఇదంతా కూడా ఈస్టర్న్ ఘాట్స్ కిందకు వస్తుంది. మరి ఈ ఈస్టర్న్ ఘాట్స్ మహానది వ్యాలీ నుంచి సౌత్లో ఉన్నటువంటి నీలగిరీస్ వరకు ఎక్స్టెండ్ అవుతూ వచ్చాయన్నమాట. అదేవిధంగా ఈస్టర్న్ ఘాట్స్ కంటిన్యూస్గా ఉన్నాయంటే నో. ఓకే, సో ఈస్టర్న్ ఘాట్స్ కంటిన్యూస్గా లేవు. మరి వెస్టర్న్ ఘాట్స్లో పుట్టినటువంటి నదులు ఏవైతే ఉన్నాయో ఆ వెస్టర్న్ ఘాట్స్లో పుట్టినటువంటి నదులు ఎగ్జాంపుల్
సో ఇదంతా కూడా వెస్టర్న్ ఘాట్స్ కదా. ఈ వెస్టర్న్ ఘాట్స్లో నుంచి పుట్టినటువంటి నదులు ఏవైతే ఉన్నాయో, మహాబలేశ్వరం నుంచి కృష్ణా రివర్ కావచ్చు, అదేవిధంగా నాసిక్ నుంచి గోదావరి కావచ్చు, ఇవన్నీ కూడా వెస్టర్న్ వైపుగా ప్రవహిస్తూ చివరికి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయన్నమాట. ఓకే, దెన్ చెప్పాను కదా. సో వెస్టర్న్ ఘాట్స్లో పుట్టినటువంటి కృష్ణా గోదావరి నదులు ఏవైతే ఉన్నాయో ఇవి డెక్కన్ ప్లాట్యూ గుండా ప్రవహిస్తూ బే ఆఫ్ బెంగాల్లోకి కలిసిపోతాయి. The average height of the eastern Ghats rarely exceeds 900 meters. The highest peak in eastern Ghats is Aroyakonda, found at Chintapalli in ఏపీ. ఎస్, ఓకే. సో ఇక్కడ ఈ ఈస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క యావరేజ్ హైట్ దగ్గర 900 మీటర్స్ వరకు ఉంటాయన్నమాట. మరి ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్ ఏదైతే ఉందో, సో అది ఎక్కడుంది, మన ఏపీలోని చింతపల్లి వద్ద ఉన్నటువంటి కొండ అనమాట. సో ఇది హైయెస్ట్ పీక్, ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్. మరి సౌత్ ఇండియా అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి, అనేమలై హిల్స్ గుర్తుకు రావాలి. Then Nallamalas, Veligondas, Palagondas and Sheshachala are some of the hilly tracts of eastern Ghats. One of the remarkable features of the Peninsular Plateau is black soils formed due to volcanic activity. Okay, so వీటితో పాటు ఈస్టర్న్ ఘాట్స్లో నల్లమలాసు, వెలిగొండాసు, పాలకొండాసు, శేషాచలకొండ హిల్స్. సో శేషాచలం హిల్స్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి, తిరుమల తిరుపతి కొండలు గుర్తుకు రావాలి. సో ఇవి శేషాచలం హిల్స్ అనమాట. ఓకే, సో ఇటువంటివన్నీ కూడా మనం ఈస్టర్న్ ఘాట్స్లో చూడొచ్చు. అదేవిధంగా ఈ పెనిన్సులర్ ప్లాట్యూ ఏదైతే ఉందో ఇక్కడంతా కూడా మనం బ్లాక్ సాయిల్ని అబ్జర్వ్ చేస్తామన్నమాట. మరి ఈ బ్లాక్ సాయిల్ ఏ విధంగా ఏర్పడిందంటే, సో వాల్కనిక్ ఎరప్షన్ ద్వారా లావా ఏదైతే ఫామ్ అయి ఉంటుందో సమ్ ఇయర్స్గా ఆ లావా సమ్ ప్రాసెస్ జరిగి ఆ బ్లాక్ సాయిల్ అంతా కూడా ఏర్పడి ఉంటుందన్నమాట. నెక్స్ట్ థార్ డెజర్ట్ గురించి మనం తెలుసుకుందాం. The Thor Desert is located on the leeward side of Aravallis and receives very low amount of rainfall ranging from 100 to 150 millimeters per year. The desert consists of an undulating sandy plain and rocky outcrops. It occupies much of western Rajasthan. It has an arid climate with very low vegetation cover. సో డెజర్ట్ అనగానే ప్రపంచంలో అంటే వరల్డ్లో బిగ్గెస్ట్ డెజర్ట్ ఏది అంటే సహారా డెజర్ట్ అనమాట. మరి ఇండియా వైజ్గా చూసుకున్నట్టయితే థార్ డెజర్ట్ బిగ్గెస్ట్. అండ్ ఇక్కడ థార్ డెజర్ట్, ఇండియాలో ఉన్నటువంటి థార్ డెజర్ట్ ఏదైతే ఉందో ఆరావళి మౌంటైన్స్ ఉంటాయి కదా. సో ఈ సాత్పురా రేంజెస్ తర్వాత నర్మదా రివర్, ఆరావళి రేంజెస్ అన్నీ కూడా ఉన్నాయి కదా. ఈ అరావళి రేంజెస్కు లివార్డ్స్ అయిన థార్ డెజర్ట్ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ డెజర్ట్ ప్రాంతంలో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. కేవలం సంవత్సరానికి 100 నుంచి 150 మిల్లీమీటర్ వర్షపాతం మాత్రమే మనం చూడగలుగుతాము. మరి ఈ డెజర్ట్, ఈ ఎడారి అంతా కూడా ఇసుకతో, అదేవిధంగా రాకీ అవుట్ క్రాప్స్ కలిగి ఉంటుంది. మరి ఈ థార్ డెజర్ట్ ఏదైతే ఉందో, రాజస్థాన్ ఉంది కదా, సో గుజరాత్ తర్వాత ఓకే, సో గుజరాత్ తర్వాత దానిపైనటువంటి స్టేట్ ఏది ఉంటుంది, రాజస్థాన్ ఉంటుంది. మరి రాజస్థాన్ వెస్టర్న్ సైడ్ అంతా ఏదైతే ఉందో అదంతా కూడా థార్ డెజర్ట్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ టెంపరేచర్ ఏ విధంగా ఉంటుందంటే చాలా హాట్గా ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఎడారి ప్రాంతం, ఎటు చూసిన చెట్లు ఉండవు. ఓకే, సో నదులు, వాటర్ కెనాల్స్ ఇవన్నీ ఏవి ఎక్కువగా ఉండవు అనమాట అక్కడ. ఓకే, సో ఎక్కడైతే వాటర్ దొరుకుతుందో దాన్ని ఓయాసిస్ అని కూడా అంటారు. మీరు ఆల్రెడీ ప్రీవియస్ చిన్నప్పటి క్లాస్లోనే తెలుసుకొని ఉంటారు. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక విషయానికి వచ్చినట్టయితే చాలా వరకు తక్కువ వెజిటేషన్ ఉంటుందన్నమాట. అంటే పంటలు పండించుకోవడానికి చాలా వరకు తక్కువ సూటబుల్ కండిషన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని ఏరులు పారుతూ ఉంటాయి అన్నమాట. రైనీ సీజన్లో కొన్ని ఏర్లు పారుతూ ఉంటాయి. స్ట్రీమ్స్ అపియర్ డ్యూరింగ్ రైనీ సీజన్ అండ్ డిసపియర్ సూన్ ఆఫ్టర్. Luni is the only river in this area. These internal drainage rivers fill into the lakes and don't reach the sea.
ఓకే. సో మనం ఈ ఎడారి ప్రాంతంలో చూసేటువంటి ఒక నది ఉందన్నమాట. ఆ నది పేరే లూని రివర్. సో ఇది మాత్రమే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక నది అనమాట. కానీ ఇది సముద్రాల్లో మాత్రం కలిసిపోదు. ఓకే, గుర్తుంచుకోండి. Indira Gandhi Canal, which is the longest canal in the country, watering part of desert. Hence, several hectares of desert land have been brought under cultivation. సో ఇక్కడ ఈ థార్ డెజర్ట్ ఏదైతే ఉందో ఈ థార్ డెజర్ట్కు వాటరింగ్ పార్ట్ అయినటువంటి ఇందిరా గాంధీ కెనాల్. సో ఇది మన దేశంలో ఉన్నటువంటి అత్యంత పొడవైనటువంటి కెనాల్ అనమాట. ఏంటది? ఇందిరా గాంధీ కెనాల్. ఓకే, సో ఈ కెనాల్ ద్వారానే థార్ డెజర్ట్లోని వారికి ఒక వాటర్ పార్ట్గా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఈ వాటర్ ద్వారానే ఎంతోమంది కల్టివేషన్ కూడా చేసుకుంటున్నారు. అంటే ఎడారి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కల్టివేషన్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఏకైక ఆధారం ఈ ఇందిరా గాంధీ కెనాల్ అన్నమాట. నెక్స్ట్, ద కోస్టల్ ప్లేన్స్. The southern part of the Peninsular Plateau is bordered by narrow coastal strips along the Arabian Sea on the west and Bay of Bengal on the east. The western coast starts from the Rann of Kutch and heads in the Kanyakumari. It is narrower than east coast. This plain is uneven and broken by hilly terrain. It can be divided into 3 parts. కోస్టల్ ప్లేన్స్ అంటే సముద్రాలకు దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దానంతా కూడా మనం కోస్ట్ ప్లేన్స్ అంటాం అన్నమాట. కోస్తా రీజన్ అని అంటూ ఉంటాం. ఇక్కడ ప్లాట్యూ, ఓకే, సో పెనిన్సులర్ ప్లాట్యూ ఏదైతే ఉందో దాని యొక్క సదరన్ పార్ట్ అంతా కూడా ఈ కోస్టల్ స్ట్రిప్స్ అంటే అరేబియన్ సైడ్ వైపునేమో వెస్ట్ సైడ్, ఓకే, సో వెస్ట్ సైడ్ అరేబియన్ సైడ్ అంతా కూడా కోస్టల్ ప్లేన్ ఉంటుంది. అదేవిధంగా బే ఆఫ్ బెంగాల్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా కోస్తా రీజన్ అనమాట. అంటే వెస్టర్న్లో ఉన్నటువంటి రన్ ఆఫ్ కుచ్ నుంచి కన్యాకుమారి వరకు ఏదైతే ఉందో అదంతా కూడా వెస్టర్న్ కోస్ట్. అండ్ అదేవిధంగా ఇటు సైడ్ మనం ఉత్కల్ కోస్ట్ అంటే ఒడిస్సాలో ఉన్నటువంటి ఉత్కల్ కోస్ట్ నుంచి కొరమండల్ కోస్ట్, తమిళనాడులో ఉన్నటువంటి కొరమండల్ కోస్ట్ వరకు ఏదైతే ప్రాంతం ఉందో అరేబియన్ సీ వైపు అది కూడా కోస్టల్ ప్లేన్ అనమాట. ఓకే, అండ్ ఈ ప్లేన్ అంతా కూడా చాలా అన్ఈవెన్గా ఉంటుంది. ఎందుకంటే కొండ ప్రాంతాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అన్ఈవెన్గా ఉంటాయి అన్నమాట. మరి ఈ కోస్టల్ ప్లేన్స్ని 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఓకే, దెన్ కొంకణ్ కోస్ట్, ఇది వచ్చేసి మహారాష్ట్ర, గోవాకు టచ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, నార్త్ పార్ట్లో మనం ఎక్కడ చెప్పుకుంటున్నాం? వెస్టర్న్ సైడ్ అరేబియన్ సైడ్ వైపున ఉన్నటువంటి కోస్టల్ ప్లేన్ గురించి చెప్పుకుంటున్నాము. ఇది మహారాష్ట్ర, గోవాని టచ్ చేస్తుంది. దీన్నే కొంకణ్ కోస్ట్ అంటారు, నార్త్లో ఉన్నటువంటి నార్త్ వెస్టర్న్ సైడ్. అండ్ అదేవిధంగా మిడిల్ పార్ట్, వెస్టర్న్ సైడ్లో ఉన్నటువంటి మిడిల్ పార్ట్ కర్ణాటకకు కలిసి ఉంటుందన్నమాట. అంటే కర్ణాటకకు టచ్ అయి ఉంటుంది. దాన్నే కెనరా కోస్ట్ అని. ఆ తర్వాత కేరళ విషయానికి వస్తే, సదరన్ పార్ట్లోకి వస్తే మలబార్ కోస్ట్ అని అంటారనమాట. Bay of Bengal plains are wide and have large surface structure. It stretches from Mahanadi in Odisha to Kaveri deltas in Tamil Nadu. ఇక్కడ మరి మనం బే ఆఫ్ బెంగాల్ సైడ్కి వస్తే అంటే ఒడిస్సాలో నుంచి తమిళనాడు వరకు ఉన్నటువంటి ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో దానంతా కూడా కోస్టల్ ప్లేన్ అంటాం అన్నమాట. ఓకే, సో ఒడిస్సాలో ఉన్నటువంటి మహానది నుంచి తమిళనాడులో ఉన్నటువంటి కావేరి డెల్టా ఏదైతే ఉందో అదంతా కూడా ఈ కోస్టా ప్లేన్, కోస్తా రీజన్ అన్నమాట. These plains are formed by rivers Mahanadi, Godavari, Krishna and Kaveri and are very fertile. These coast plains are known locally by different names: Utkal Coast, Odisha; Sirkar Coast, Andhra Pradesh; Coromandel Coast, Tamil Nadu. ఓకే, సో ఇక్కడ ప్రవహించే నదులు ఏవైతే ఉన్నాయో అంటే ఈస్టర్న్ కోస్ట్ వైపున ప్రవహించే నదులు ఏవైతే ఉన్నాయో మహానది ఒడిస్సా నుంచి తమిళనాడులో ఉన్నటువంటి కావేరి వరకు, మన ఏపీలో గోదావరి, కృష్ణ ప్రవహిస్తూ ఉంటాయి. మరి ఈ కోస్టల్ ప్లేన్స్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారనమాట. ఎలా అయితే మనం మహారాష్ట్ర, గోవాని కలిపేటువంటి కోస్టా రీజన్ని ఏదైతే మనం కొంకణ్ కోస్ట్ అన్నామో, అదేవిధంగా ఒడిస్సా తీర ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఉత్కల్ కోస్ట్ అని, ఆంధ్ర వచ్చేసి సిర్కర్ కోస్ట్ అని, నెక్స్ట్ తమిళనాడు వచ్చేసి కొరమండల్ కోస్ట్గా డిఫరెంట్ రీజన్స్లో డిఫరెంట్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. Like the Indo-Gangetic plains, these deltas too are agriculturally developed.
Coastal zone also enables rich fishing resources. Lakes like Chilka in Odisha and Kolleru and Pulicat are other important features of coastal plain. సో ఇక్కడ ఇండో గ్యాంజెటిక్ ప్లేన్స్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అక్కడ ఉన్నటువంటి ప్లేన్స్ అంతా కూడా ఫెర్టైల్గా ఉంటాయన్నమాట. అంటే అగ్రికల్చర్ చేసుకోవడానికి చాలా సూటబుల్ ల్యాండ్ అది. సో ఎలా అయితే ఇండో గ్యాంజెటిక్ ప్లేన్స్లో మనం అగ్రికల్చరల్ డెవలప్మెంట్స్ ఏ విధంగా అయితే ఇంక్రీజ్గా చూస్తూ ఉన్నామో, అదేవిధంగా ఈ కోస్తా ప్రాంతంలో కూడా మనం అగ్రికల్చర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ అదేవిధంగా ఈ తీర ప్రాంతాల్లో మనం ఫిషింగ్ సోర్సెస్ చూస్తూ ఉంటాం. అంటే మత్స్యకారులు వీళ్ళ ప్రొఫెషన్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. అదేవిధంగా ఒడిస్సాలో ఉన్నటువంటి లేక్ ఏదైతే ఉందో దాన్ని చిల్కా లేక్ అంటారనమాట. ఓకే. అండ్ మన ఏపీ విషయానికి వస్తే కొల్లేరు లేక్, పులికాట్ లేక్. కొల్లేరు లేక్ వచ్చేసి ఫ్రెష్ వాటర్ లేక్ అనే నేము నెల్లూరులో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పులికాట్. ఓకే. సో ఈ పులికాట్ వచ్చేసి సలైన్ వాటర్ ఉన్నటువంటి లేక్స్. సో ఇవి మన ఈస్ట్ సైడ్లో ఉన్నటువంటి కోస్టా ప్లేన్స్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లేక్స్. నెక్స్ట్ లాస్ట్ రిలీఫ్ ఫీచర్ గురించి తెలుసుకుంటున్నాం, ఐలాండ్స్. There are two groups of islands, Andaman and Nicobar Islands stretched in the Bay of Bengal and Lakshadweep Islands in the Arabian Sea. ఇక్కడ మనం ఆల్రెడీ ట్రయాంగులర్ ల్యాండ్ మాస్ అయినటువంటి సదరన్ సౌత్ ఇండియా ఏదైతే ఉందో, సో సౌత్ ఇండియా లెఫ్ట్ సైడ్ ఏమో అరేబియన్ సీ ఉంది, రైట్ సైడ్ ఏమో బే ఆఫ్ బెంగాల్ ఉంది. బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి ఐలాండ్స్ ఏవి? అండమాన్ అండ్ నికోబార్. మరి అరేబియన్ సీలో ఉన్నటువంటి ఐలాండ్స్ ఏవి? లక్షద్వీప్ అన్నమాట. Andaman and Nicobar Islands is an elevated portion of submerged mountain parts running from Myanmar mountain Arkan Yoma. In Andaman and Nicobar Islands, Nirkondam and Barren Islands are volcanic origin. So ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఎలివేటెడ్ పోర్షన్ అంతా కూడా సబ్మర్జ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఈ సబ్మర్జ్ అయినటువంటి మౌంటైన్ పార్ట్స్ ఇవి. మయన్మార్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో అర్కన్ హోమా, సో అక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటి రేంజెస్. అదేవిధంగా ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో కొన్ని ఐలాండ్స్ ఉన్నాయన్నమాట. ఏంటి అంటే నార్కొండము, బెరాన్ ఐలాండ్స్. ఇవి వాల్కనిక్ ఒరిజిన్, అంటే అగ్నిపర్వతాలు కలిగినటువంటి ఐలాండ్స్. The southernmost tip of India is found in Nicobar Island called as Indira Point, which was submerged during the 2004 tsunami. So 2004లో సునామీ ఏర్పడిందనమాట. సో ఈ సునామీ వల్ల మన ఇండియా యొక్క సదరన్ మోస్ట్ టిప్ ఏదైతే ఉందో, సో ఇది నికోబార్ ఐలాండ్లో మనకు కనిపించింది అనమాట. అంటే అప్పుడు సబ్మర్జ్ అయిపోయినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అది నికోబార్ ఐలాండ్లో కనిపించడం వల్ల దాన్ని ఇందిరా పాయింట్గా నేమింగ్ ఇవ్వడం జరిగింది. Lakshadweep Islands are of coral region. Its total geographic area is 32 square kilometers. This group of land is famous for great variety of flora and fauna. ఓకే. సో ఇక్కడ లక్షద్వీప్ ఐలాండ్స్ అంటున్నాం. అంటే బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లక్షద్వీప్ ఐలాండ్స్ అనమాట. ఇక్కడంతా కూడా కోరల్ రీఫ్ ఉంటుంది. ఓకే. దెన్ మరి దీని యొక్క టోటల్ జియోగ్రాఫిక్ ఏరియా వచ్చేసి 32 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా ఈ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం వెరైటీ ఆఫ్ ఫ్లోరా అంటే ట్రీస్ అండ్ ప్లాంట్స్ని చూడొచ్చు. అదేవిధంగా వెజిటేషన్. ఓకే. సో అదేవిధంగా ఫౌనా అంటే అనిమల్స్, అక్వాటిక్ అనిమల్స్, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఇన్ కన్క్లూజన్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ that there is vast diversity in the landforms in which Indian people live. Some areas are irrigated by the mighty rivers flowing from the Himalayas and some by the rain-fed rivers from western Girds and its forest. Many places are located in the river valleys and others in the mountains. ఇక్కడ మనం మన ఇండియాలో ఉన్నటువంటి ఫీచర్స్ ఏవేవి చెప్పుకున్నాము, హిమాలయస్, నార్త్లో ఉన్నటువంటి హిమాలయస్ కావచ్చు, అదేవిధంగా ఇండో గ్యాంజెటిక్ ప్లేన్స్ కావచ్చు, అండ్ ప్లాట్యూస్ కావచ్చు, అదేవిధంగా కోస్టల్ రీజన్స్ అండ్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ కావచ్చు, అదేవిధంగా ఐలాండ్స్ కావచ్చు. సో వీటి గురించి అంతా కూడా మనం తెలుసుకున్నాం. అంటే వివిధ ప్రాంతంలో క్లైమాటిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఆ ల్యాండ్ ఫామ్స్
ఏ విధంగా డిఫరెంట్ డైవర్సిటీ కలిగి ఉన్నాయి, అటువంటి ప్రాంతంలో ప్రజలు ఏ విధంగా నివసిస్తున్నారు మన ఇండియన్స్ అనే విషయాన్ని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే హిమాలయస్ నుంచి ఇక్కడ సౌత్ మోస్ట్ ప్లాట్యూ వరకు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అంతా కూడా నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్లో ఒరిజినేట్ అయినటువంటి కృష్ణా గోదావరి నదులు ఇవన్నీ కూడా ఈస్టర్న్ ఘాట్స్ వరకు ప్రవహిస్తూ, అంటే డెక్కన్ ప్లాట్యూ గుండా ప్రవహిస్తూ బే ఆఫ్ బెంగాల్లో ఏ విధంగా కలిసిపోతాయో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో అవన్నమాట. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.